14వ వచనం నుండి. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం నుండి. ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు నేను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయిన. 15 ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూసి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లా అన్నారు. చాలు, నా వైపు చూడండి. కొన్ని రోజుల్లో ఏలియా దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాడన్న వార్త ప్రవక్తల శిష్యులకి తెలిసింది. యేసు ప్రభు వారు కొన్ని రోజుల్లో ఆరోహణమై వెళ్ళిపోతున్నాడన్న వార్త శిష్యులకు తెలుసు. ఆయన తరచూ చెప్తా ఉండేవాడు, నేను వెళ్ళిన తర్వాత మీకు నేను ఆత్మను అనుగ్రహిస్తాను. మీరు కనిపెట్టండి, అప్పుడు దేవుని యొక్క ఆత్మ మీ మీదికి వస్తుంది, మీరు శక్తి పొందుతారు. అప్పుడు మీరు యెరూషలేములోను యోదయ సమరయ భూదిగంతముల ఎదుట మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పాడు. యేసు ప్రభు వారు వెళితే పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఏలియా వెళితే ఏలియాకున్న అభిషేకం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభు వారు వెళ్ళక ముందు మీకు పరిశుద్ధాత్ముడు వస్తాడని చెప్పాడు. ఏలియా వెళ్ళక ముందు ఎలీషాతో ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళక ముందు నీకేం కావాలని అడిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మాట నాకు బాగా నచ్చింది. నీకేం కావాలి అని దేవుడు సొలొమోనుని అడిగాడు. సొలొమోను రాజుగా ఉన్నాడు. ఆ సమయంలో బంగారం అడగల, ఎడ్లు అడగల, భూములు అడగల, ఆస్తిపాస్తులు అడగల, భార్యలను అడగల, బంగారం అడగల, ఇదిగో నానా రకాలైనటువంటి సైన్య సంపదలు ఏమీ అడగలేదు. కానీ నాకు జ్ఞానం కావాలని అడిగాడు తెలివిగా. ఏలియా కూడా ఎలీషాని అడిగాడు, ఎలీషా నేను నీ దగ్గర నుంచి వెళ్ళిపోయే ముందు నీకేం కావాలో కోరుకో అని చెప్పాడు. ఒక్క క్షణం దీన్ని మనం ఆలోచిస్తే ఇక్కడ ఏం జరిగిందంటే, ఎలీషా చాలా ధనవంతుడు, ఎలీషా చాలా ఆస్తిపరుడు. ఏలియా ఒక ప్రవక్తగా దేశ సంచారం చేస్తూ ఉన్నాడు. ఏలియా ఆస్తిపరుడు అయినట్టుగా కానీ, ఏలియా చాలా గొప్పవాడు అయినట్టు కానీ బైబిల్ చెప్పట్లేదు. కానీ ఎలీషా మాత్రం 12 నాగళ్ళు దున్నిస్తూ 13వ నాగలం ఆయన పట్టుకొని దుక్కులు దున్నిస్తూ ఉన్నాడు. అంత ధనవంతుడు. ఈ ఎలీషాని ఏలియా పిలవగానే వెంటనే ఏలియా పిలిచినట్టుగా ఉన్న పాటున ఏలియాతో పాటుగా ఎలీషా వచ్చేసాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా గాని నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నమ్మిన వారినల్లా నీవు తప్పక దీవించెదవు, నిన్ను నేను విడువను దేవా, నిన్ను నేను విడవను. ఏలియా అంటున్నాడు, ఏలియా ఇక్కడ ఉండిపోయా, ఇంకెక్కడ ఉండిపో, నేను వెళ్ళిపోతాను, అవతలొడ్డుకి వెళ్తాను, యోర్దాను నది అవతలొడ్డుకి పోతాను, అక్కడ నాకు దేవుడు ఒక రథాన్ని పంపిస్తాడు, అక్కడ నేను వెళ్ళిపోవాలా అంటే ఎలీషా అంటున్నాడు, అస్సలు నువ్వు నన్ను వదిలిపెట్టొద్దని అనొద్దయ్యా, ఐ విల్ నాట్ లీవ్ యూ, పొరపాటు కూడా నేను నిన్ను విడిచిపెట్టను, అసలు ఆ క్వశ్చనే లేదు. ఈలోపు ఎలీషాతో అక్కడ ఉన్నటువంటి ప్రవక్తల శిష్యులు, ఇంకా మిగతా శిష్యులు ఏమంటున్నారు తెలుసా? ఏలియా వెళ్ళిపోయే రోజులు వచ్చినాయిగట అంట కదా, పద్దాను ఆయన వెనకాలే తిరుగుతున్నావు, ఆయన ఇంటి దగ్గరే ఉంటున్నావు, ఆయన బుక్స్ మోస్తున్నావు, ఆయన గ్రంథాలు మోస్తున్నావు, ఆయన చెప్పులు మోస్తున్నావు, ఆయన దగ్గర దీపం పెడుతున్నావు, ఆయన ఇల్లు ఉడుస్తున్నావు, ఆయనకు వేడి నీళ్ళు పెడుతున్నావు, ఆయనకు స్నానాలు చేపిస్తున్నావు, ఆయన తల నిమురుతున్నావు, ఆయన కాళ్ళు ఒత్తుతున్నావు. మీ గురువు గారు కొన్ని రోజులు వెళ్ళిపోతాడంట. డూ యు నో దిస్? ఆయన మీ శిష్యుడు మీ గురువు వెళ్ళిపోతాడంటే ఇది నీకు తెలుసా ఎలీషా అని నన్ను అడుగుతా ఉండండి. నాకు తెలుసు అని అంటున్నాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అస్తమానం ఏలియా చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టి ఏలియా లేకపోతే ఎలీషా పనికిరానోడు అయిపోతాడు. ఏలియా లేకపోతే ఎలీషాకి ఎందుకు పనికిరాడు? ఏలియా లేకపోతే ఎలీషా అవమానపరచబడతాడు. ఏలియా లేకపోతే ఎలీషా తిండి లేనోడు అవుతాడు. ఏలియా లేకపోతే ఎలీషా చచ్చిపోతాడు. ఏలియా లేకపోతే ఎలీషా ఇదిగో దరిద్రుడైపోతాడు అని శిష్యులందరూ అనుకుంటున్నారు. అందుకు అడుగుతున్నారు, అస్తమానం వేళాకోళం చేస్తున్నారు. మీ గురువుగారు వెళ్ళిపోతాడంట కదా, ఏమవుతుంది నీ పరిస్థితి అని. ఇది నాకు తెలుసు అంటున్నాడు.
ఏలియా వాళ్ళేం అట్లా అంటుంటే ఏలియా అంటాడు, ఇదిగో నేను కొన్ని రోజులు వెళ్ళిపోతాను శిష్యుడా, కొన్ని రోజులు వెళ్ళిపోతాను, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, నువ్వు వాళ్ళతో కలిసి ఉండు అని అంటే ఎలీషా అంటాడు, అసలు నేను వదలను అంటాడు. ఏం జరిగిందంటే చూడండి 9వ వచనం నేను చదువుతున్నాను. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను ఈ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదునో దానిని అడుగుమని చెప్పగా, శిష్యులందరిని అడిగాడా? ఎలీషాను ఒక్కడిని అడిగాడా? ఎలీషాను ఒక్కడిని అడిగాడు, నేను నీ దగ్గర నుంచి వెళ్ళిపోయే ముందు నీకేం కావాలి? జాగ్రత్త దేవుని పిల్లలారా. లాస్ట్ అండ్ ఫైనల్లో మొన్న ఈ మధ్య నిర్భయ కేసులో దొరికిపోయినటువంటి 4 వాళ్ళు పట్టుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్క కోరిక కోరమని అడిగారనమాట. కొంతమంది అసలు ఏం కోరుకోలేదట. ఒకడు మాత్రం మా అమ్మ మా నాన్నని అడిగానని చెప్పండి అని చెప్పి చచ్చిపోయాడు. ఊరేసేసారు ఆ తర్వాత వాడిని. ఇప్పుడు ఒక కోరుకో, నేను ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడంలా, నేను ఇక్కడ అంతటి నేనే చనిపోవడం లేదు, లేదా దేవుడే నన్ను చనిపోయట్లా, లేదా నాకేదో చావు రోగం వచ్చి నేను చనిపోవట్లేదు. ఏలియా, నేను దేవుడి దగ్గరికి వెళ్ళబోతున్నాను, నీకేం కావాలో కోరుకో. ఎలీషాతో ఏలియా అడిగాడు. అప్పుడు ఎలీషా ఏమడిగాడో చూడండి గురువు గారి దగ్గర. ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలీషా ఆత్మ కోసం, పక్కన వాళ్ళకి చెప్పండి ఆత్మ కోసం అని. దీన్ని ఒక భాషలో చెప్పాలంటే అభిషేకం కోసం. అయ్యా, నువ్వు ఎలాంటి అద్భుతములు చేసినావో అంతకంటే ఎక్కువ చేయాలా. నువ్వు ఎంతగా దేవునితో నడిచావో అంతకంటే ఎక్కువగా నేను దేవునితో నడవాలా. నువ్వు ఎంత ప్రార్థనా పరుడవో అంతకంటే ఎక్కువ నేను ప్రార్థనా పరుడు అవ్వాలా. నువ్వు ఎట్లాగా ఆకాశం నుండి అగ్ని దించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ యెహోవాయే దేవుడు అని అరిసేటట్లుగా చేసావో నేను కూడా అట్లాగే చేయాలి. నాకు ఆ అభిషేకం 2 పాళ్ళు నా మీదకి రావాలయ్యా. ఒకవేళ దేవుడు మిమ్మల్ని అడిగితే మీరేం కోరుకుంటారు? ఒకడు ఇట్లాగే దేవుడిని అడిగాడట. దేవుడు, ఇదిగో భక్తుడా కోరుకో, ఏం కావాలి అని అంటే డబ్బు కావాలని కోరుకున్నాడంట. ఏం కావాలో కోరుకో, ఏదైనా ఇస్తాను, నేను ఎంత డబ్బైనా ఇస్తాను అని అన్నాడటండి. అప్పుడు ఈ శిష్యుడు అన్నాడంట, అసలు దేవుడా నీ దగ్గర ఎంత డబ్బు ఉందో చెప్పమన్నాడంట. ఈడు అడిగినంత ఉంటుంది దేవుడి దగ్గర. కొంతమంది ఫూలిష్ శిష్యులు, ఫూలిష్ భక్తులు, మూర్ఖజనం. ఎలా దేవుడు, కొంతమంది అనుకుంటున్నారు దేవుడు జ్వరం తగ్గిస్తాడు కానీ క్యాన్సర్ తగ్గించలేడు అనుకుంటున్నారు. దేవుడు ఉద్యోగం ఇస్తాడు కానీ మనశ్శాంతి ఇవ్వలేడు అనుకుంటున్నారు. దేవుడు భూములు ఇస్తాడు కానీ పంట పండించలేడు అనుకుంటున్నారు. దేవుడు ఇల్లు కట్టిస్తాడు కానీ పెళ్లి చేయలేడు అనుకుంటున్నారు చాలా మంది. దేవుడు సైకిల్ ఇవ్వగలడు కానీ బండి ఇవ్వలేడు అని అనుకుంటున్నారు చాలా మంది. దేవుడు పెళ్లి చేయగలడు కానీ సంతానం ఇవ్వలేడు అని అనుకుంటున్నారు. దేవుడు సంతానం ఇస్తాడు కానీ పిల్లల్ని పోషించలేడు అని అనుకుంటున్నారు. బట్ విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దేవునితో సమస్తం సాధ్యమేనండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకేం కావాలో కోరుకంటే నాకు 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి అని ఎలీషా చక్కనైన కోరిక కోరాడు. సొలొమోను జ్ఞానం కావాలి అని కోరాడు. దేవుని దగ్గర ఏదైనా అడిగేటప్పుడు జ్ఞానయుక్తంగా అడగాలి. ప్రభువా ఒక పాత మంచం చాలు నాయన, ప్రభువా ఒక డొక్కు సైకిల్ చాలు నాయన, ఒక డొక్కు సైకిల్ అయినా చాలు నాయన, ప్రభువా బట్టలు కొనుక్కునే స్థితి కావాలి, కనీసం సంతలో బట్టలన్నా కొనుక్కోవాలయ్యా. ఇలాంటి ప్రార్థనలు కాదు దేవుడి దగ్గర చేయాల్సింది. ఎలీషా ఏలియాని అడుగుతున్నాడు, నాకు 2 పాళ్ళు కావాలి. ఆ మాట ఏలియా ఏమంటున్నాడు చూడండి. అందుకు అతడు, నీవు అడిగింది 10 నేను చదువుతున్నాను, 2వ రాజుల గ్రంథం 2:10. అందుకతడు, నీవు అడిగింది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది నీకు అవ్వదు అని చెప్పాడు. అది కాకపోవును అని చెప్పాడు అన్నమాట.
వారు ఇంకా వెళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథము అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. వీరిద్దరు ఇట్లా మాట్లాడుకొనుచుండగా, వీరిద్దరు మాట్లాడుచూ ఉండగా వీళ్ళిద్దరిలో ఒకరు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. శిష్యుడు అంటే ఎవరో తెలుసా? నిజమైన శిష్యుడు అంటే ఎవరో తెలుసా? గురువో శిష్యుడో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేదాకా కలిసే ఉండాలి. వాళ్ళు నిజమైన గురువు, నిజమైన శిష్యులు. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నా. నిజమైన గురువు లేదా నిజమైన శిష్యుడు ఎవరు తెలుసా? తన గురువుని దేవుడు పరలోకం తీసుకొని వెళ్ళిపోయేంత వరకు గురువుతో సఖ్యత కలిగి, సమాధానం కలిగి, సంతోషంగా గురువు యొక్క సేవలో, గురువు చెప్పినటువంటి విధానాల్లో నడుస్తున్న వాడే అసలైన శిష్యుడు. గురువుని దేవుడే వచ్చి అగ్ని రథాల మీద తీసుకుని వెళ్ళిపోయేంత వరకు ఏలియాని విడిచిపెట్టలా. మిగతా శిష్యులు ఎక్కడ విడిచిపెట్టారు తెలుసా? యొర్దాను నది అవతలే వదిలిపెట్టేశారు. ఇక రేపో మాపో పోయేవాడితో మనకేంటి, ఎక్కడి నుంచి వెళ్ళిపోయేవాడితో మనకెందుకండి అని అనుకున్నారు అందరు అక్కడ ఉన్నటువంటి శిష్యులు. కానీ ఎలీషా ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన నాకు కావాలి అనే ఆశతో ఆయన వదిలిపెట్టలేదు. ఆ శిష్యుడు చూడండి ఏమంటున్నాడు, నేను వెళ్ళిపోవడం గనక నువ్వు చూస్తే నీ కోరిక తీరుతుంది. ఒకవేళ నేను వెళ్ళిపోవడం నువ్వు చూడలేదనుకో, నేను నీకు కనబడలేదనుకో, అది అవ్వదు అని చెప్పాడు. వెళ్ళిపోతా ఉండగా 12 నేను చదువుతున్నాను. ఎలీషా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. 12వ మాట, ఎలీషా అది చూచి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా ఎవరో తెలుసా? ఇశ్రాయేలు దేశానికట, ఇశ్రాయేలీలు వారికట 6 లక్షల కాల్బలము. మనం ఐగుప్తులను బయలుదేరినప్పుడు చూస్తే 6 లక్షల కాల్బలం వాళ్ళు, 6 లక్షల మంది మగోళ్ళు ఉన్నారు. ఇంకా పిల్లాజల్ల చాలా మంది ఉన్నారు. ఒక ఆయన చెప్తాడు 20 లక్షల మంది ప్రజలకు ఇదిగయ్యా రథములను రౌతువు నీవేనయ్యా అని ఎలీషా గట్టిగా కేకలు పెడుతున్నాడు. ఏలియా ఎవరట? ఇప్పుడు దైవజనుడు ఎవరట? రథము ఆయనే, రౌతు ఆయనే, నడిచేది ఆయనే, నడిపించేది ఆయనే. రథము రౌతువి నువ్వేనాయన. ఎవరికంటే ఇశ్రాయేలీలకు. నా దేవుని పిల్లలారు, ఇక్కడ ఒక దైవజనుడిని మనం అర్థం చేసుకోవాలి. దైవజనుడు ఎవరంటే మన పక్షంగా దేవుని దగ్గరికి, దేవుని యొక్క ముఖాంతరములు, దేవుని సింహాసనం దగ్గరికి, దేవుని యొక్క ఆశ్రమం దగ్గర, దేవుని బలిపీఠం దగ్గరికి నడిచేవాడు, మనల్ని నడిపించేవాడు. హల్లెలూయా. నువ్వే రథానివి, నువ్వే రౌతువి, నా తండ్రి అని కేకలు పెడతా ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. అతను సుడిగాలు వెళ్ళిపోతా ఉండగా కేకలు పెట్టాడు. అతనితో అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రాలను పట్టుకొని 2 తునకలుగా చేశాను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డుకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడని అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతను చూసి ఏలి ఆత్మ ఎలీషా మీద నిలిచిందని చెప్పుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే శిష్యులు కనిపెడుతున్నారు. ఈ 2వ వాడన్నా బట్టతాలోడన్నా వస్తాడా రాడు. ఎలీషా బట్టతాలైంది. ఈ 2వ వాడన్నా వస్తాడా రాడా. ఈ ముసలాయనతో పాటు ఈ బట్టతాలోడు కూడా వెళ్ళాడు. ఇక్కడే ఉంటే శుభ్రంగా మనతో గంజో కల్లో దాగి బతికేవాడు, ఏదో రకంగా బతికేవాడు. ఇక్కడే ఉంటే అయ్యో పాప ముసలాయనతో పాటు ఆయన ముసలాయన నమ్ముకుని వెళ్ళాడు. ప్రార్థన చేసేవాళ్ళు నమ్ముకొని వెళ్తే ఏ ప్రయోజనం? పద్దాక దేవుడితో మాట్లాడేవాడితో వెళితే ఏ ప్రయోజనం? అస్తమానం ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేసి దేవుడు చెప్పినట్టుగా వినేవాడితో వెళితే ఏ ప్రయోజనం అని అనుకున్నారు వీళ్ళందరూ. ఎరుకోలోనే ఆగిపోయారు ఈ శిష్యులందరూ. కానీ ఎప్పుడైతే ఎలీషా అతనితో పాటు వెళ్ళాడో, ఏలియాతో పాటు వెళ్ళాడో, మళ్ళా ఆయన చూసేసరికి వీళ్ళే అంటున్నారు. అందరూ సాగిలపడ్డారు. పోయేవాడితో పోతున్నావా, పో నువ్వు కూడా పోయినట్టే అనుకున్న వాళ్ళు మళ్ళా ఎలీషా రావడం చూసి అందరూ సాగిలపడి దండం పెడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏముంటే తలుంటేనా? అభిషేకం ఉంటే. దేవునికి స్తోత్రం కలుగునుగా.
మనిషి ఎట్లా ఉన్నాడు అట్లే ఉన్నాడు, బోడితాలోడు బోడితాలే, బట్టతలే ఉంది, ఎట్లా పోయినోడు అట్లే ఉన్నాడు. ఇంకా ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, వచ్చేటప్పుడు బట్టలు చింపుకొని వస్తున్నాడు, కానీ భుజం మీద దుప్పటి ఉంది, ఆ దుప్పట్లో ఉంది అంతా. దేవునికి స్తోత్రం కలుగునుగా. పక్కన వాళ్ళతో చెప్పండి, అంతా దుప్పట్లోనే ఉందని. ఆ దుప్పటి ఎవరు పట్టుకున్నారో తెలుసా? ఆకాశం నుండి అగ్ని దించిన ఆయన పట్టుకున్నాడు ఆ దుప్పటి. ఎవరు వాడారో తెలుసా ఆ దుప్పటి? రాజులను గడగడలాడించినోడు పట్టుకున్నాడు ఆ దుప్పటి. ఆయనను బట్టి ఇదిగో ఎవరైతే ఆ దుప్పటి వాడాడో ఆ దేవుని సాక్షిగా, ఏది ఆ దేవుడు ఎక్కడున్నాడు అని ఆ దుప్పటితో యోర్దాను నదిని కొట్టగానే నది విడిపోయిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనందరికి దేవుడు ఆ దుప్పటి అనుగ్రహించునుగాక. కావాలండి మీకు ఆ దుప్పటి? యోర్దాను నదిని విడగొట్టే దుప్పటి, పరిస్థితులను పటాపంచలు చేసే అభిషేకం అది, కరువుని కార్పణ్యాన్ని పదలగొట్టేటటువంటి అభిషేకం అది, రోగాలను, రొప్పులను, క్యాన్సర్లను, భయంకరమైన రోగాలను, ఇదిగో దరిద్రతను, పేదరికాన్ని విడగొట్టేటటువంటి దుప్పటి అది. నాకు అదే కావాలనుకున్నాడు ఎలీషా. అందుకు వదిలిపెట్టకుండా ఆయన కలే తిరుగుతున్నాడు. లెట్ us go down. ఇంకా కిందకి వెళదాం చూడండి. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇంకో మాట చదువుదాం మనం. 2 రాజుల గ్రంథంలోనే 6వ అధ్యాయంలో 1వ వచనం నుండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలొక మాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకుందామని మనం చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్దానుకు వచ్చి మానులు నరుగుచుండివి. ఒకడు తోలం నరుగుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చినదని మొర్రపెట్టెను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడింది అని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లల్లో వేయగా గొడ్డలి తేలిను. దేవునికి స్తోత్రం కలుగునుగా. శిష్యులందరూ ఏమంటున్నారు తెలుసా? అయ్యా, నీతో ఉండటానికి మాకు స్థలం సరిపోవట్లా, ఇరుకుగా ఉన్నది అని అడుగుతున్నారు. ఇరుగ్గా ఉందయ్యా నీతో ఉండటానికి మాకు, అందుకనే మేమే ఆ దోలాలు నరుకొచ్చి కొంచెం వేరే నివాసం కట్టుకొని అక్కడ ఉంటాం మేము, ఎందుకంటే ఈ ప్రాంతం అంతా ఇరుకుగా ఉంది, మేము ఉండేటటువంటి ప్రాంతం ఇరుకుగా ఉంది. నా దేవుని పిల్లలారా, మీ పరిస్థితులు కూడా ఒకవేళ ఇరుకుగా ఉన్నాయా? ఒకే ఇంట్లో చాలా మంది ఉండాల్సి వస్తుందా? తినడానికి భోజనం, అట్లాగని కట్టుకోవడానికి వస్త్రాలు, అంత పరిస్థితి అంత ఇరుక ఇబ్బందిగా ఉందా? ఏది చెయ్యాలన్నా కానీ చెయ్యి ఆడని పరిస్థితి, ఎడిపోదామన్నా కానీ పరిస్థితులన్నీ అడ్డదిడ్డంగా కనిపిస్తూ ఉన్నాయా? 4 అడుగులు ముందుకెళ్తే 10 అడుగులు వెనక్కి పోవాల్సి వస్తుందా? ఇరుకు పరిస్థితుల్లో ఉన్నారా? అప్పుడు ఏం కావాలో తెలుసా? ఒక దైవజనుడితో మనం మాట్లాడాలా? వీళ్ళు ఏమంటున్నారంటే, ఇరుకుంది కాబట్టి మానులు నరకటానికి మేము వెళ్తాము అని అంటే ఈయన అంటాడు, వెళ్ళండి అన్నాడు. వాళ్ళల్లో ఒకడు, పక్కన వాళ్ళకి చెప్పండి, ఒకడు అన్నాడు అని చెప్పండి. వాడేమన్నాడు తెలుసా? అయ్యా, మాతో కలిసి నువ్వు కూడా రావాలి, నీకు ఇల్లు ఉంది, నీకు విశాలంగానే ఉందయ్యా, నీకేమి సావుకుడాలు బాగానే ఉన్నావు, మమ్మల్ని వెళ్ళమంటున్నావు, ఓకే ఇంకో మేము వెళ్తాం మానులు నరుకొచ్చుకోవడానికి, కలప కర్ర బుట్ట తట్ట మొత్తం నరుకొచ్చుకోవడానికి పోతాం, ఆకులు నరుకొచ్చుకోవడం, పెండ్లు నరుకొచ్చుకోవడానికి వెళ్తాం, కానీ మాతో కూడా నువ్వు రావాలి, మాతో రావాలి నువ్వు. చాలా మందిని సేవకులను రానిరు, అన్నిటి కీళ్ళే పోతా ఉంటారు. పాస్టర్ గారికి ఏం తెలుసురా, ఆయన చెప్పేది ఏముంది? ఆయనకి ఏం తెలుసు? మనకంటే చిన్న బొడ్డాడు ఆయన, ఆయనకి ఏం తెలుసు అని? ఆయన జ్ఞానం ఉందా, తెలియందా? వీళ్ళు అంటున్నారు మానులను అడగడానికి మేము వెళ్తున్నాం, అవి తీసుకొచ్చి ఇల్లు కట్టుకోవాలి మేము, కానీ నువ్వు కూడా రావాలి. ఒక ప్రధానమైనటువంటి ప్రతి పనికి దైవజనులను పిలిచినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తాం. ప్రతి పనికి దైవ సేవకులు పిలిచారు భక్తులు. చాలా గొర్రెలు, ఇంచుమించు 600 మంది పాలేరులు కలిగినటువంటి అబ్రహాము మెల్కీసెదెకు అనేటటువంటి ఒక దైవజనుడిని ప్రతి చోటకు తీసుకొని వెళ్ళాడు అన్నమాట. అంత సంపద కలిగిన ఆయన మెల్కీసెదెకు అతను 10వ భాగాలు ఇస్తూ ఉండేవాడు అన్నమాట.
నేను ఇంత ధనవంతుడినే, ఈ మెలికిసేదెకు ఎవరో నాకు తెలియదే, ఈయన ధనవంతుడో కాదో చూడడానికి అట్లాగేం కనబడట్లేదు, వచ్చినప్పుడల్లా ఒంటెల మీద ఎక్కి వస్తున్నాడు, వచ్చినప్పుడల్లా సాదా సీదా అంగీలు వేసుకొని వస్తున్నాడు, ఈయన నాకంటే దరిద్రుల్లాగా ఉన్నాడు, ఈయన ఎందుకు నేను గౌరవించాలి అని అనుకోవడం వల్ల అబ్రహాము మెల్కీసెదెకు ఎప్పుడు కూడాను తన పండినటువంటి పంటలో వచ్చినటువంటి రాబడిలో మెల్కీసెదెకు దశమ భాగాలు ఇస్తా ఉన్నాడు. ఇక్కడ దైవ సేవకుడిని ఇదిగో లేకపోతే దైవ సేవకుడు గౌరవించినట్లుగా ఆయనకు ఒక ప్రధానమైనటువంటి పాత్ర వారి యొక్క జీవితాల్లో ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వీడు కూడా అడుగుతున్నాడు, నువ్వు కూడా రావాలయ్యా మాతో పాటు, ఏడ్లోకి వెళ్తున్నాం, మేము వాగులోకి వెళ్తున్నాం, యోర్దాను నదికి పోతున్నాం, నువ్వు కూడా రావాలంటే వాళ్ళతో కలిసి వెళ్ళాడు. వారితో కూడా పోయిన వాళ్ళు మానులు నరుగుతూ ఉండగా ఒకడు దూలం నరుగుతున్నాడంట. వాసం ఇంపార్టెంటా, దూలం ఇంపార్టెంటా? కొంచెం చెప్పండి అమ్మా. ఏండి, వాసం ఇంపార్టెంటా, దూలం ఇంపార్టెంటా? దూలమే ఇంపార్టెంట్. మెయిన్ పని ఏదో చేస్తున్నాడు అన్నమాట. దూలం నరుగుతున్నాడు, ప్రధానమైన పని ఏదో చేస్తున్నాడు, ఇంపార్టెంట్ పని ఏదో చేస్తున్నాడు. మనకి ఇంపార్టెంట్ పనులు ఏముంటాయి? ఇల్లు కట్టుకోవడం ఇంపార్టెంటేనా? అయితే సేవకుడు కావాలి. పెళ్లి చేయడం ఇంపార్టెంటేనా? సేవకుడు కావాలి. ఏదేదైతే మన బ్రతుకుల్లో, జీవితాల్లో, విశ్వాస జీవితంలో ప్రధానమైనటువంటి పరిస్థితులు ఉంటాయో వాటిని, ఆ ఇంపార్టెంట్ అయిన విషయాల్లో సేవకుని కూడా రమ్మనాలి, సేవకుని కూడా ఆ విషయంలో కలపాలన్నమాట. ఆయన తీసుకెళ్ళినందుకు ఏమైందో తెలుసా? వీడు గొడ్డలతో మాను నరుగుతూ ఉండగా, దూలం నరుగుతూ ఉండగా అది ఊడి నీళ్లల్లో పడింది. గొడ్డలు నీళ్లలో పడింది. గొడ్డలు నీళ్ళల్లో పడితే తేలద్దా, మునగద్దా? మీ గొడ్డలు కూడా మునుగుతాయి కదండి. ఏమంటున్నాడు? గొడ్డలి నీళ్లలో పడగానే, అయ్యో ఏలినవాడా, అయ్యో దైవజనుడా, అది ఎరువు తెచ్చిందయ్యా, అయ్యో నా ఏలినవాడా, అది ఎరవ తెచ్చింది అని మొరపెట్టగా, ఎవరి దగ్గర తీసుకొచ్చాను నాయన, అది ఎవరి దగ్గర అడుక్కొచ్చాను, ఎవరి దగ్గర అప్పు తెచ్చాను, ఎవరి దగ్గర ఇప్పుడే ఇచ్చేస్తానని తెచ్చాను, అయ్యో సుమ్మాన్ని తీసుకొస్తాను, నీళ్ళలో పడింది. మాను నరుగుతూ ఉండగా, దూలం నరుగుతూ ఉండగా ఏమైందో ఏంటో నీళ్ళలో పడి నాయనో అని కేకలు పెడతా ఉన్నాడు. ఏలినవాడా, అయ్యో ఏలినవాడా అని అరుస్తున్నాడు గట్టిగా. ఒకనాడు ఆ ఏలినవాడు రాకపోతే, ఓ నాయనో, ఓ దేవుడో, ఏం చేసేదో ఆదుకునేవాడు లేడు, నాకు ఇప్పుడు ధైర్యం చెప్పేది ఎవరు, నన్ను ప్రోత్సహించేది ఎవరు, నా పరిస్థితి ఏంటి అని బాధపడిపోయిండు. ఎప్పుడైతే అమ్మో నాయనో అని అనట్లేదు కానీ అయ్యో ఏలినవాడా, ఎందుకంటే ఏలినవాడు ఉన్నాడు కదా, నడిపించేవాడు ఉన్నాడు కదా, రథము ఆయనే కదా, ఆయనతో అంటున్నాడు, అయ్యో ఏలినవాడా, నాది ఎరువు తెచ్చిందయ్యా గొడ్డలు అన్నాడు. దైవజనుడు అది ఎక్కడ పడిందని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లల్లో వేయగా గొడ్డలి దేవునికి స్తోత్రం కలిగింది. ఇది అభిషేకం. మునిగిపోయిన బతుకుల్ని సేవకులు తమ దగ్గర ఉన్న అభిషేకంతో తేలజేస్తారు. మరణ పంచుల వరకు పోయినటువంటి వారిని భక్తులు అనగా దైవ సేవకులు, దైవజనులు వారి దగ్గర ఉన్నటువంటి అభిషేకంతో, దేవుని దగ్గర నుంచి వారు పొందుకున్నటువంటి అభిషేకంతో, ఆ యొక్క స్పిరిట్తో వారి జీవితాల్లో వెలుగు నింపుతారు. నిరాశలో ఉన్న వారికి నిరీక్షణ కలుగజేస్తారు. ఇది ఇక సేవకుల వల్లే. ఇంకా చాలామంది ప్రవక్తల శిష్యులు ఉన్నారు కానీ వాళ్ళు ఒకవేళ చెట్టు నరికి నీళ్ళల్లో వేసిన కోటలు తేలం. కానీ సేవకుడు కొమ్మ నరికి చిన్నగా దానిలో వేసిస్తే గొడ్డలు తేలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వీళ్ళందరూ దూరం నుండి చూశారండి. కానీ ఎలీషా అయితే దైవజనుడితో పాటు వెళ్ళాడు ఏలియా దగ్గరికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దిగితే కానీ తెలుస్తుంది ఏంటి. చాలా మంది ఒడ్డొడ్డునే ఉండే, దిగకూడదు, ఇక్కడ మొన్నే చచ్చిపోయారంట, 4 గంటల లోటు, 6 గంటల రోడ్డు, ఇక్కడ స్తంభం కూడా మునిగిపోతాడు, వద్దురో. కొంతమంది భక్తిలో కూడా అంతే, ఎక్కువ ప్రార్థన చేస్తారంట, మా బాధలు బాగా వస్తాయంట అంటున్నారు. రోడ్డు మీదే ఉండి జనాలు చూసే కొంతమంది బాగా ప్రార్థన చేస్తే బాగా కష్టాలు వస్తాయంటమ్మ, తెలుసా నీకు అని చెప్తున్నారండి. ఒడ్డు మీద ఉండే జనం, కానీ దిగితే కానీ తెలుస్తుంది. బాధలు రావండి, భయంకరమైన అద్భుతాలు చూస్తాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళందరూ మేము రాము, వెళ్ళిపో, ఆయనతో పాటు నువ్వు కొడుకో అంటే వెనక్కి తగ్గాను. కానీ ఎలీషా వెళ్ళాడు, అద్భుతాలు చూశాడు, అద్భుతాలు చేస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. గొడ్డలు తేలింది, అది ఎరువు తెచ్చుకున్నదని చెప్పాడు. వెంటనే ఆ నీళ్ళల మీద గొడ్డలు తేలిను. అతడు దాన్ని పట్టుకుని వానితో చెప్పగా వాడు తన చేయి చాపి దాన్ని పట్టుకొని. ఇక్కడ కూడా ఒక విషయాన్ని మనం గమనించాలి. సేవకులు ప్రార్థనలు చేస్తారే కానీ మీ నోట్లో తీసుకొచ్చేసి ఆశీర్వాదాలు పోసే.
కొంతమంది ఎంత బద్ధకమో, పాస్టర్ గారండి మా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, మా పిల్లోడి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అంటారు. కానీ వీళ్ళు మాత్రం శుభ్రంగా తిని పడుకుంటారు అనమాట. సేవకుడు కొమ్మేస్తే గొడ్డలు తేలింది, అప్పుడు ఎలీషాయే తెచ్చోడ ఏంట్రా ఇది కూడా దీనికే భయం వేసిందా అని ఎలీషాయే గొడ్డలు తీసి ఆడికి ఇచ్చేయలా. గొడ్డలు తేలిందని చెప్పి ఆడే తన చేతితో గొడ్డలు తీసుకున్నాడు. ఎక్కడ ఉండ గొడ్డల్ని మళ్ళా నీళ్ళలో దిగాల్సిందే. చాలామంది మాకేం అవ్వకూడదు అది మొత్తం పాస్టర్ గారే చేసుకోవాలి. ఏమన్నా చేతబడులు ఏమన్నా ఉంటే ఆయనే తీయాలా, ఆయనే కర్రలు తీయాలా, ఆయనే కాయం తీయాలా, ఆయన కోతులు తీయాలా, ఆయన బొమ్మలు తీయాలా, ఆయన ఉట్టి తీయాలా, ఆయన కొబ్బరికాయ వేకాలా, ఆయన నిమ్మకాయలు తీయాలా, ఆయన దారాలు వేకాలా. మేము మాత్రం మా భయం నాయనో. సేవకుడు కేవలం ప్రార్థన చేస్తాడంతే, కేవలం సేవకుడు నిన్ను నడిపిస్తాడంతే. అన్ని నువ్వు చేజాబు చేసుకోవాల్సిందే మొత్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు మీరు వచ్చి ఒక దుబ్బు కొయ్యాలి అని చెప్పడం బాగానే ఉంటుంది. ఒక దుబ్బు కోసి బయటకు వచ్చేసి అయ్యగారు నువ్వే వచ్చి నాటుకోవడేమంటే బాగుంటుందండి. ఏ బాగుంటుంది. కొంతమందికి సేవకుడిని ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో పిలవాలో, దేనికి చేయాలో, దేనిలో ఆయన పెట్టాలో కూడా తెలియదండి. పెద్ద పెద్ద వాటికి అయితే రమ్మను. మొదటిది ఆయన గుచ్చితే బాగుంటుంది. అయ్యేడు గుచ్చేది బురదలోకి దిగి ప్యాంట్ షర్ట్ తీసేసి మీకులాగా మొత్తం చేసి అప్పుడు గుచ్చాల. ఒక దుబ్బు ఏమంటాం బాగుంటుంది సమంజసంగా. ఒక ఇత్తనం పెట్టండి అయ్యారు అంటూ బాగుంటుంది. ఎలీషా ఇక్కడ కొమ్మ వేస్తే గొడ్డలు తేలింది, ఆయన చేసి తీసుకోవాలా. మీరు కూడా అంతే. సేవకులు ప్రార్థన చేస్తారు కానీ ఆశీర్వాదాలు మీరే పొందుకోవాలా. మీరు కూడా కష్టపడాలి, మీరు కూడా చేయి చాపాలా, మీరు కూడా దేవుని కోసం ప్రయాసపడాలా. అప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. ఇంకొక మాట కూడా నేను చెప్పి ముగిస్తానే. 4:38 ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామం కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమనందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. అయితే ఒకడు కోరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గొడమెరుగక దాని తీగలు తెంపి ఓడి నిండా తీసుకొని వచ్చి వాటిని తరిగి కూరకొండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూసి దైవజనుడా కొండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంచెం తెమ్మనెను. వారు తేగా కొండలో దాన్ని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయినా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొడ్డలు ఊడి నీళ్ళల్లో పడితే ఏమని అరిచాడు? ఎలినవాడా. ఇక్కడ కూర తినబోతే అదేమో విషంలాగుంది, చేదుగా ఉంది. ఇప్పుడేమరుస్తున్నాడు? దైవజనుడా. బ్రతుకులు విషంగా ఉన్నప్పుడు, జీవితాలు బాగున్నప్పుడు, ముందు నొయ్యి వెనక్కి గొయ్యి అన్నట్లుగా ఉన్నప్పుడు, ఏ పని మొదలు పెట్టినా జరగనప్పుడు దైవజనుడు అవసరం. జీవితం అంతా చేదు, భార్య భర్తల సంబంధాలు చేదుగా ఉన్నాయి, కుటుంబ పరిస్థితులు, తల్లిదండ్రుల పరిస్థితులు, లేదా బిడ్డలు తల్లిదండ్రుల పరిస్థితి, కన్న బిడ్డల యొక్క పరిస్థితి, కుటుంబముల పరిస్థితులు అన్ని చేదుగా అనిపిస్తున్నాయి. మళ్ళా దైవజనుడే కావాలి. ఆయన ఏం చేస్తాడు తెలుసా? పిండి వేస్తాడంటండి. అసలు వీడు కూరాకులు తెమ్మంటే ఏం తీసుకొచ్చాడు తెలుసా? వెర్రి ద్రాక్ష చెట్టు తీసుకొచ్చాడంట. ఈ మధ్యకాలంలో ఎక్కడో కానీ పెళ్లి జరుగుతూ ఉంది. కొత్తిమీర కావచ్చు, పుదీనా కావాలి అని అంటా ఉంటే నాకు పుదీనా చేసి ఆయన వంట చేసి ఆయన ఇంతలో ఒక ఆయన వెళ్ళి పుదీనా అని ఇంత కోసుకొచ్చి వేసాడండి. ఎంతగా తీసుకొచ్చింది పుదీనా కాదండి, అలాంటిది శామ చెట్లు కూడా ఉంటాయి కొన్ని పాకి, అవి కోసుకొచ్చేసాడు. ఇంకా వంట వేసాడు లేకపోతే మొత్తం దూసేసేసాడు, కమ్మగా ఉంటుంది అది. సేవకుని ప్రమేయం లేకపోతే విశ్వాసులు ఏం కోస్తారో తెలుసా? వెర్రి ద్రాక్ష కోత కోస్తారు. సేవకునితో సంబంధాలు లేకపోతే నీకేం అర్థం అవ్వదు. ఏది మంచో ఏది చెడో దేని కోసుకురావాలో తెలియదు. ఒకవేళ కోసుకొచ్చి తిన్నా ఒడి నిండా కోసుకొచ్చి పోసేసాడంట, ఆ కుండలో వేసాడట, ముట్టుకుంటే చేయను. మనకు సేవకుడు అక్కర్లేదు, మాకు ఏ పాస్టర్ అక్కర్లా, మాకు వాక్యం చెప్పాడు అక్కర్లేదు, మాకు తెలుసు, మాకు బైబుల్ అంతా తెలుసు అని అనుకునేటటువంటి వారి వీడియో చూస్తున్న వారు కూడా, మీకు ఒక సేవకుడు మీ కొరకు ప్రార్థన చేసేవాడు ఉండడం మీకు మంచిది.
లేకపోతే వెర్రి ద్రాక్ష ఆకులు తీసుకొచ్చి మీరు వంట చేసుకున్నట్టు పరిస్థితులన్నీ అడ్డదిడ్డంగా ఉంటాయి. అంత వెర్రితనంగా అనిపిస్తుంది, ఎటు చూసినా విషయం అనిపిస్తుంది. దేవుని బిడ్డల సేవకుడు మళ్ళా గట్టిగా అరిచినాడు, దైవజనుడా దీనిలో విషయం ఉందని అని. వెంటనే దైవజనుడు కొంచెం పిండి వేశాడు. ఆ పిండి వేయంగానే దానిలో ఉన్నటువంటి విషం అంతా విరిగిపోయింది. ఏ జబ్బు కనబడలేదటండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. లేకపోతే ఫుడ్ పాయిజన్ అయ్యేది. ఫోన్ చేసి 108కి కొట్టాల్సి వచ్చేది. ఎబ్బండి అందరూ బుయ్యో బుయ్యో బుయ్య అయ్యో మోత అందరు ఎక్కిడమే వరుసగా. ఫుడ్ పాయిజన్ అయితే భయంకరంగా ఉంటుంది, పట్టుకుపోతూ ఉంటుందండి. అందరు వరుసగా ఆ బెడ్ల మీద పడుకోబెట్టేసేసేవాళ్ళు అనమాట. ఎక్కడి నుంచి వచ్చారు? పలానా ఊరు నుంచి వచ్చారు. ఏం చేశారంట? ఎవడో వెళ్ళి పరిమాల ఆకులు తీసుకొచ్చి గోంగూర అనుకొని వండేసాక వీళ్ళు తినేశారంట. నా దేవుని పిల్ల, ఎవరో ఏది చేస్తున్నారని చేయడం కాదు, నీ దైవజనుడు ఏం నడిపిస్తున్నాడో ఏం చెబుతున్నాడో అది నువ్వు చేయడం వల్ల నీకు ఆరోగ్యమైన భోజనం నువ్వు భుజిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ వాక్యము దేవుని యొక్క ఆహారం. ఆరోగ్యకరమైనటువంటి భోజనం మనంతటా మనం తినలేము, కానీ దైవజనుడు చక్కనైన భోజనం మనకు పెడతాడు. ఎందుకంటే వాళ్ళల్లో దేవుడిచ్చిన అభిషేకం ఉంటుంది కాబట్టి. ఆ అభిషేకంతో ఏలియా కంటే గొప్ప అద్భుతాలు చేశాడండి. ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఈ 2 రాజుల గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎలీషా ఎన్ని వండర్స్, మిరాకిల్స్ జరిగించాడు. ఆ విధంగా మీరు కూడా మాకండి అది ఇది మేము కోరుకోం, కానీ మాకు అభిషేకం కావాలి. ఎవరిది? సేవకునిది. సేవకుని అభిషేకం కావాలి. ఆయన ప్రార్థన చేయడం, ఆ బైబుల్ చదవడం, ఆ దేవుని మీద ఆధారపడడం, ఆ విశ్వాసం, ఆ మాట్లాడే విధానము, దేవుని మీద ఆధారపడే విధానము, దేవుని వైపు చూసేటటువంటి విధానం, అది మాకు కావాలి. ఆయనకున్నంత కాదు, అంతకంటే ఎక్కువ కావాలి మాకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అట్లా ఎవరైతే అభిషేకం కోసం ప్రాకులాడతారు. చాలామంది ప్రార్థనకి ఎందుకు వస్తారంటే, కొన్ని గుళ్ళకి ఎందుకు వెళ్తారంటే నూనె డబ్బాలకి. ఈ కరోనా వస్తే నూనె ప్యాకెట్లు మంచి పెడుతున్నారంట, కందిపప్పు 1 కేజీ ఇస్తున్నారంట, ఒక మైదా పిండి ప్యాకెట్ అను గోధుమ పిండి ప్యాకెట్ ఇస్తున్నారంట, నెయ్యి డబ్బా ఒకటి ఇస్తున్నారంట. ఎందుకురా గుడికి వెళ్తున్నావు, ఎందుకురా పాస్టర్ గారు వెనకాల పద్ధతి తిరుగుతున్నావు అంటే, ఎందుకు అనుకున్నాం కొంచెం ధనవంతుడు తెలుసా, వడ్డీకి డబ్బులు ఇస్తాడని ఎంతో కొంత అవసరం. ఎందుకు వెళ్తారు కొంతమంది తెలుసా మీకు? ఆయనకేమో బండి ఎట్లు ఉన్నాయి, లేదా ఆయనకి ట్రాక్టర్ ఉంది. ఎందుకు వెళ్తారో తెలుసా? పద్దాక ఆయన దగ్గర ట్రాక్టర్ ఇస్తాడని. ఎందుకు వెళ్తున్నాను తెలుసు? ఆయనకి రాజకీయ పరపతి ఉంది, రాజకీయ హోదా ఉంది, అందుకని ఆయన వెనకాల తిరుగుతున్నారు. సేవకుడు ఎందుకు తిరుగుతున్నాము? ఏలియా వెనకాల ఎందుకు తిరుగుతున్నాము ఎలీషా అంటే, నాకు ఆత్మలో పాలు కావాలంతే. దేవునికి స్తోత్రం కలుగును. ఇక ఆయన ఏది నాకు అక్కర్లేదు, ఆత్మలో పాలు కావాలి, అభిషేకంలో భాగం కావాలి నాకు. ఇంకా ఆయన ఏది నాకు అక్కర్లేదు, అందుకు తిరుగుతున్నాడు అన్నమాట ఎలీషా. సేవకుని యొక్క సంబంధాన్ని సేవకుడితో కలిసి తిరిగి ఆ రిలేషన్ మీరు కూడా ఎందుకు కోరుకోవాలి తెలుసా? నాకు దేవుడు కావాలా, దేవునిలో ఉన్నటువంటి అభిషేకం కావాలా, సేవకునికి దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రార్థనా జీవితం, ప్రార్థన అభిషేకం నాకు కావాలా, దేవుని కోసం బ్రతికే జీవితం నాకు కావాలి. అందుకు నేను తిరుగుతున్నాను ఆయన వెనకాల అనే ఆలోచన మీకుంటే మీరు కూడా ఎలీషాల వలె మార్చబడుదురు గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుల వెనకాల తిరిగినటువంటి వారందరూ కూడా గొప్ప దైవజనులు అయ్యారు. హీరోల వెనకాల తిరిగిన వాళ్ళందరూ జీరోలు అవుతారు. ఏదైనా ఒక రాజకీయ నాయకుడు వెనకాల అస్తమానం తిరిగిన వాడు, కొంతమంది కనీసం ఇల్లు కూడా దొరక్క దేహి అంటూ రోడ్లమ్మడి తిరిగే వాళ్ళు ఉన్నారు. ఫలానా వాళ్ళ వెనకాల తిరిగినందువల్ల నష్టం పోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, కానీ దైవజనుడు వెనకాల తిరిగినటువంటి వారు నష్టపోయినట్టుగా బైబిల్లోనూ లేదు, లోకంలో కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే వారిలో ఉన్న అభిషేకము వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. నేనే ఉండాలా, నాకులాగా ఎవరు ఉండకూడదు, అభిషేకం నాకే ఉండాలి, నేనే దీవించబడాలా, నేనే అద్భుతాలు చేయాలి, నేనే సూచక్రియలు జరిగించాలి, నేనే దయ్యాలను వదలగొట్టాలి అని సేవకులు అనుకోరండి. నా తర్వాత నా ఆత్మీయ పిల్లలు కూడా నాకు వలె మార్చబడాలా, వీళ్ళు నాకంటే గొప్పవాళ్ళు అవ్వాలి అని సేవకుడు కోరుకుంటాడు. వచ్చేవాళ్ళకు కూడా ఆ కోరిక ఉండాలి లేదా? ఎలీషా లేకపోతే వీళ్ళందరూ ఆయనకు దండం పెడతారా, సాగిలు పడతారా? ఎలీషాకి ఆ కోరిక ఉంది, నీళ్ళ ఆత్మలో నాకు పాలు కావాలనే కోరిక. మీకు ఏ కోరిక ఉందో దేవుని పిల్లలారా? మా పాస్టర్ గారు మాట, కొంతమంది ఎందుకు పాస్టర్ గారు మాట్లాడతారు తెలుసా? ఆయన చెప్పింది చేయకపోతే హాని జరుగుద్దని.
ఎవరో బాబా అని చెప్పింది అయిపోయామనుకో, యాక్సిడెంట్ అన్న అవుద్ది, కాలు ఇరుగుద్ది. ఏంటి పిల్లవాడన్న కవరించి ఎగిరెగి పుడతాడు ఎందుకు అని. అందుకు కాదు సేవకుడు మాట వినాల్సి. సేవకుడు దైవజనుడు, ఇక ఆయన మాట వినాల్సిందే, మనం వేరే దారి లేదు. వినకపోతే ఏదైనా నష్టం అవుతుంది, భయపడి కాదండి. దైవ సేవకులు దేవుని యొక్క ఆత్మలు కలిగిన వారు, ఆత్మ కలిగిన వారు, అభిషేకం కలిగిన వారు. దైవజనుడా మాతో పాటు నువ్వు కూడా రావాలి. ఈ మాట నాకు బాగా నచ్చి, మాతో పాటు నువ్వు కూడా రావాలా. ఇల్లు కట్టేది మేమే, మానులు మోసేది, దోణాలు మోసేది, వాసాలు మోసేది మేమే, కన్ను మాత్రం ఉండాలి. కూర కోసుకొచ్చేది మేమే, వండేది మేమే, కట్లు పొయ్యిలో పెట్టేది మేమే, కన్ను మాత్రం ఉండాలి. బ్రతికేది మేమే, సంపాదించేది మేమే, కన్ను మాత్రం ఉండాలి. సంపాదించింది మేము తినాలంటే నువ్వు మాత్రం ఉండాలి. వండింది మేము తినాలంటే నువ్వు మాత్రం ఉండాలి. నరుక్కున్న ఇల్లు కట్టుకోవాలి అని అంటే, సంపాదించిన దాంతో మా బతుకులు కట్టుకోవాలి అని అంటే నువ్వు మాత్రం ఉండాలి. దైవజనుడిని అందుకు రమ్మంటున్నారు శిష్యులందరూ. దేవుని బిడ్డలారా, సేవకుల్లో ఉన్న విలువను మీరు కూడా గ్రహించండి. దైవ సేవకులతో సత్సంబంధాన్ని, మంచి సంబంధాన్ని కలిగి ఉండండి. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మీకు ఒక మంచి సేవకుడిని కలిగి ఉండండి. మీకోసం ప్రార్థన చేసేవారు, విషాన్ని తీపిగా మార్చే దైవజనుడు, మునిగిపోయినటువంటి బ్రతుకుల్ని బయటికి మరలా తీసుకువచ్చేటటువంటి, బ్రతుకుల్లోకి తీసుకొచ్చేటటువంటి మంచి దైవజనులు ఉండడం మంచిది. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, నీకే స్తుతి చెల్లిస్తా ఉన్నాం నాయన. థ్యాంక్ యూ జీసస్. దేవా నీకే వందనాలు, నీకే స్తుతులు చెల్లిస్తా ఉన్నాం నాయన. యేసు రక్తం ద్వారా మేము మీ సన్నిధికి వస్తున్నాం అయ్యా. ఏలియా నుండి ఎలీషాకు వచ్చినటువంటి అయ్యా 2 అంతల ఆత్మ ఇక్కడున్న నీ బిడ్డలందరి మీదకి మీరు పంపుదురుగాక ప్రార్థన చేస్తా ఉన్నా అయ్యా. సేవకుని దగ్గర నుండి ఏదేదో అడగడం కాదు కానీ, సేవకుని దగ్గర నుంచి ఏదేదో ఆశించడం కాదు కానీ, సేవకుని దగ్గర నుండి నాకు అభిషేకం కావాలి, నాకు దేవుడు కావాలి. ఆయనలో ఎన్ని రెట్లు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడో, ఆయన దేవుడు ఎట్లా వాడుకుంటున్నాడో నాకు అదే అభిషేకం కావాలి, అదే దేవుడు నాకు కావాలి, అంత విశ్వాసం, అదే వరము నాకు కావాలి అనే కోరుకునే బిడ్డలుగా వీళ్ళని మీరు చేయండి స్వామి. ఈ వీడియో చూస్తున్న బిడ్డలందరూ మీరు దీవించండి అయ్యా. ప్రార్థన ఆత్మతో అభిషేకించబడుదురుగాక, విజ్ఞాపనాత్మతో అభిషేకించబడుదురుగాక, ఏలియా వంటి ఆత్మతో అభిషేకించబడుదురుగాక, ఎలీషా వంటి ఆత్మతో అభిషేకించబడుదురుగాక, పిల్లలందరూ గొప్ప పరిస్థితిలోనికి వెళ్ళుదురుగాక. ఆయన మీరే సహాయం చేయడం మహిమను పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి సమర్పణ చేయము ప్రభు. సమర్పణ చేయుము.